అందమైన అడవి. ఆ అడవికి భాసురకము అనే ఒక బలమైన సింహం రాజుగా ఉండేది. ఆ సింహానికి విపరీతమైన అహంకారం మరియు క్రూరత్వం ఎక్కువ. ఆకలి వేసినా వేయకపోయినా కనిపించిన జంతువునల్లా వేటాడి చంపేసేది. దీనివల్ల అడవిలోని జంతువుల సంఖ్య తగ్గిపోవడమే కాకుండా మిగిలిన జంతువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వచ్చేది. ఒకరోజు అడవిలోని జంతువులన్నీ కలిసి ఒక సభను ఏర్పాటు చేశాయి. ఇలాగే వదిలేస్తే మన జాతి మొత్తం అంతమైపోతుంది, ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అని నిర్ణయించుకున్నాయి. భయంగానే అన్ని జంతువులు సింహం దగ్గరకు వెళ్ళాయి. మృగరాజా, మీరు ఇలా విచక్షణ రహితంగా జంతువులను చంపడం వల్ల అడవి పాడవుతోంది. దానికి బదులు మేమే రోజుకో జంతువును మీ ఆహారం కోసం పంపిస్తాము. దీనివల్ల మీకు వేటాడే శ్రమ తప్పుతుంది, మాకు రోజుకో ప్రాణం పోయినా మిగిలిన వారు ప్రశాంతంగా ఉంటారు అని వేడుకున్నాయి. సింహం అందుకు ఒప్పుకుంటూ, సరే, కానీ ఏదైనా రోజు ఆహారం రాకపోతే మాత్రం మళ్ళీ అడవిని ఊచకోత కోస్తాను అని హెచ్చరించింది. అక్కడ సింహం ఆకలితో నకనకలాడుతోంది. సరిగ్గా సూర్యుడు నెత్తి మీదకు వచ్చేసరికి కుందేలు నెమ్మదిగా సింహం ముందుకు వెళ్ళింది. ఎందుకు ఇంత ఆలస్యం? అంతా చిన్న కుందేలును పంపి నన్ను అవమానిస్తారా అని సింహం గర్జించింది. అప్పుడు కుందేలు ఏడుస్తున్నట్లు నటిస్తూ, మృగరాజా, నా తప్పేమీ లేదు. నిజానికి మా జంతువులు నాకంటే పెద్దవైన మరో 5 కుందేళ్లను పంపించాయి. కానీ దారిలో మరో సింహం మమ్మల్ని ఆపి నేనే ఈ అడవికి రాజును అని వాటిని తినేసింది. నేను మాత్రం మీకు ఈ విషయం చెప్పాలని ప్రాణాలతో తప్పించుకుని వచ్చాను అని అబద్ధం చెప్పింది. మరో సింహం పేరు వినగానే భాసురకానికి కోపం నరనరాలకు పాకింది. నా అడవిలో మరో రాజేనా? ఇప్పుడే నన్ను దాని దగ్గరకు తీసుకెళ్ళు, దాన్ని చంపి నా శక్తిని నిరూపించుకుంటాను అని గర్జించింది. కుందేలు సింహాన్ని ఆ పాత బావి దగ్గరకు తీసుకెళ్ళింది. మృగరాజా, ఆ రెండో సింహం ఈ కోట లోపల దాక్కుంది, చూడండి అని చెప్పింది. సింహం బావిలోకి తొంగి చూసింది. బావిలోని నీటిలో దానికి తన నీడ కనిపించింది. ఆ నీడనే రెండో సింహం అని నమ్మి దాన్ని భయపెట్టడానికి గట్టిగా గర్జించింది. బావిలో నుండి తన గర్జనే ప్రతిధ్వనిగా తిరిగి వినిపించింది. అది అవతల సింహం గర్జన అనుకుని కోపంతో భాసురకం బావిలోకి దూకింది. లోతు ఎక్కువగా ఉండటంతో ఆ నీటిలో మునిగి సింహం ప్రాణాలు విడిచింది. కుందేలు గంతులేస్తూ అడవికి వెళ్లి అందరికీ విషయం చెప్పింది. జంతువులన్నీ కలిసి ఆ కుందేలును అభినందించాయి. భయం పోయి అడవిలో మళ్ళీ శాంతి నెలకొంది. ఈ కథలోని నీతి: బలం కంటే బుద్ధి బలమే గొప్పది. ఎంతటి శక్తివంతుడైనా తెలివితేటల ముందు తల వంచక తప్పదు. అతి కోపం మరియు అహంకారం ఇవి మనిషిని విచక్షణ కోల్పోయేలా చేసి నాశనం చేస్తాయి.